రామరాజు గారి కుటుంబానికి నేను పరాయిదాన్ని అయిపోయినని సమజైనాక నేనెంత గలత్ చేసినో సమజైంది. అందుకోసమని ఇజ్జత్ ఇచ్చి పిలిచిన. ఎవరో అన్నారని నువ్వు అలా పరాయిదాన్లా ఎందుకు ఫీల్ అవుతున్నావు? మంజుల మాట్లాడిన దాంట్లో నాకైతే ఏ తప్పు కనపడలే. నేను ఏ లెక్కని ఇంట్లో ఉండాలి? నేను పుట్టిన కాడి నుంచి నాకు అమ్మ నాయన లేరు, కావలసిన వాళ్ళు లేరు, అయిన వాళ్ళు కూడా లేరు. మీ లెక్క మాకు ప్రేమలు తెలియదు, అభిమానాలు కూడా తెలియదు. మొదటిసారి ఈ ఇంట్లో అడుగు పెట్టంగానే మీ కాందాన్ని నాకు నచ్చింది. మీరంతా చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయినా. ఆస్తుల కోసమో ఐశ్వర్యం కోసమో కాదు, కేవలం కేవలం మీ ప్రేమల కోసమే. మీ ఇంట్లోకి కోడలుగా రావాలని ఆశపడ్డా. అదొక్కటి కాదు నాన్నగారు, మీరు నాకు బాగా నచ్చిండ్రు. మాట, మీ అమాయకత్వం మిమ్మల్ని ప్రేమించడానికి కారణం. మంజుల నన్నన్నాక, అక్క మమ్మల్ని నుంచి వెళ్ళిపోయామన్నాక మా స్థాయి ఏంటో మాకు తెలిసింది. మా స్థాయి చూసుకోకుండా మీ మీద ముచ్చట పడడం ఎంత గలత్ పనో నాకు సమజైందండి. ఎన్ని దినాలు మిమ్మల్ని మజాక్ చేసినందుకు నన్ను మాఫీ చేయండి నాన్నగారు. రేపటి సంధి మీకు నా పోరుండదు. ప్రేమించమని సతాయించటంలో ఉండరు. మీరు ఖుషిగా ఉండొచ్చు. ఎన్ని దినాలు మీ కుటుంబం అంతా నా మీద చూపెట్టిన అభిమానాన్ని నేను జిందగీ మొత్తం యాద పెట్టుకుంటా. అందరూ నాకు సొంత లెక్క. ఎన్నాళ్ళు మీరు చూపించిన ప్రేమ నేను ఎప్పటికీ యాది మరువా. పోయేస్తా నాన్నగారు. నానిగారు, రాజు, అదేంటి నువ్వు కూడా అలాగంటున్నావు? పరాయోళం కదండి, ఇజ్జత్ ఇచ్చుడు సంస్కారం అన్నట్టు. ఎవరూ లేని నా చెల్లికి మా రామరాజుబాబు కుటుంబం దిక్కులెక్క ఉంటుంది అని నేనే నా చెల్లి మనసులో మీ మీద ఆశలు పెట్టిన. గల్లత్ మొత్తం నాదే. ఈ దినం మేమెంతవరకు ఎవరితో ఎలా ఉండాలనో మాకు బాగా సమజైంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మేమేదో తప్పు చేసినా కూడా మమ్మల్ని మాఫ్ చేయుర్రి. పద్సిల్లే వదిలేళ్ళకే నా ప్రాణమా నడిరేలో ముంచకే నన్ను ముంచకే ఓ మౌనమా కన్నీటిలో. సీతక్క, రామరాజు గారు, ఎంత ఘోరం జరిగిపోయింది చిట్టి. కోడలుగా ఇంట్లో సెటిల్ అయిపోదాం అనుకున్న నీ మాస్టర్ ప్లాన్ కి
నేను చెక్ పెట్టాను. నా మీద ఎగిరెగిరి పడిన నీ పొగరికి నేనిచ్చిన బహుమానం ఇది. సీతక్క, ఎన్ని దినాల సంది నన్ను మీలో ఒక మనిషి లెక్క చూసినందుకు థ్యాంక్స్ అక్క. మేము పోయిస్తాం. దాక్షాయనక్క, సరస్వతక్క, మేము పోయిస్తాం. పోయిస్తామండి. రాజు, చిట్టిని బాగా చూసుకో. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన మేము నీకు లేవని కాదు. ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామని మర్చిపోవద్దు. గట్లనే చెల్లె నడు. ఒక్క నిమిషం చిట్టి. రాజన్నయ్య, చిట్టికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. అట్లేనమ్మా. మర్చిపోకుండా మొదటి శుభలేఖ మాకే తీసుకొచ్చివ్వండి. గట్లనేనమ్మా. అంతేకాదు, నా చెల్లెలు చిట్టిని పెళ్లి కూతుర్ని చేయడం దగ్గర నుంచి పెళ్లి పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. చిట్టి, జాగ్రత్త. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తుండు. అట్లనే అక్క. ఆగండి. మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు నాని? ఏ హక్కుతో వాళ్ళని ఇక్కడ ఉండమంటున్నావు? నేను చిట్టిని పెళ్లి చేసుకుంటాను వదినా. అన్నయ్య ఒప్పుకుంటే చిట్టి మెడలో తాళి కడతాను. అంటే
మీ అన్నయ్య ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటావా లేకపోతే చేసుకోవా? చిట్టి మీద జాలితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నావా? మాట్లాడవేంట్రా నాని? నువ్వు జాలితో పెళ్లి చేసుకుంటున్నావా లేకపోతే మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అది చెప్తే నా నిర్ణయం నేను చెప్తాను. నాని, ఆలోచిస్తావేంటి? నీ మనసులో మాట ధైర్యంగా చెప్పు. అరే నాని చెప్పరా. బావుంది మీ వరుస. నాని సమాధానం చెప్పడం ఆలస్యమైతే మీరే బలవంతంగా నాని 2 చేతుల్లో తాళి పెట్టి చిట్టి మెళ్ళలో తాళి కట్టించేలా ఉన్నారే. ఎందుకు ప్రతి దాంట్లో తగుదునమ్మా అని తలదూరుస్తున్నావు? మంచిగా మాట్లాడడం కానీ ఆలోచించడం కానీ నీకు చేత కదా? మంచి ఆలోచిస్తున్నాను కాబట్టే బలవంత పెట్టొద్దు అని చెప్తున్నాను. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేయమంటారు. వీళ్ళిద్దరికి ముందు వెనక ఎవరూ లేరు. వాళ్ళ మంచి చెడ్డ చూసేవాళ్ళు లేరు. ఇంత మంచి కుటుంబంలోకి ఏమీ లేదని కోడలుగా ఎలా తీసుకొస్తారు? మంజుల, పెళ్ళనేది చేసుకోబోయే వాళ్ళ ఇష్టం మీదే చేస్తారు. ఇక్కడ ఎవరు బలవంత పెట్టడం లేదు. అభిప్రాయం తెలుసుకుంటున్నాం అంతే. ఏమీ లేకపోవడం అంటే ఆస్తులు అయిన వాళ్ళు ఉండకపోవడం కాదు. వెలకట్టలేని మంచితనం ఉంటే చాలు. నీ ముందు వెనుక ఎవరున్నారో తెలియదు, మంచి మనసైతే లేదు. అయినా మేం భరించట్లేదా? చెప్పు నాని, చిట్టిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడానికి కారణమేంటి? నేను చిట్టిని ప్రేమిస్తున్నాను వదినా. అన్నయ్య, నీ అభిప్రాయం చెప్తే చిట్టిని పెళ్లి చేసుకుంటాను. చిట్టికి కూడా ఇష్టమైతే మీకు పెళ్లి చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదురా. ఏమ్మా చిట్టి, మా నాన్నని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? మాట్లాడవేంటమ్మా? ఏమండి, ఆడపిల్ల తన నోటితో తను ఎలా చెప్పగలుగుతుంది? చిట్టి మన నానిని ప్రేమించిన విషయం నాకు తెలుసండి. నానికి కూడా చిట్టి అంటే చాలా ఇష్టమని నేను గ్రహించాను. తన నోటితోనే చిట్టిని ప్రేమిస్తున్న విషయం, పెళ్లి చేసుకుంటానన్న సంగతి నానితో చెప్పించడానికే చిట్టి వాళ్ళని ఇంటి నుంచి బయటికి వెళ్ళమని చెప్పి వాళ్ళని బాధ పెట్టాల్సి వచ్చింది. ఇంత డ్రామా ఆడితేనే కానీ మన మొద్దు స్వరూపం బయటపడలేదు. అన్నయ్య, నన్ను క్షమించండి. సారీ చిట్టి. రాజన్నయ్య, మీ చెల్లెలు చిట్టిని నా చిన్న మరిది నానికిచ్చి పెళ్లి చేస్తావా? నువ్వు వరవిస్తానంటే వద్దని ఎట్టంటే సెల్లే. ఇకనే వచ్చే మాఘమాసంలోనే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. మరి అప్పటిదాకా చిట్టి అన్నయ్య ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి కదా? పెళ్లి అనుకున్నాం కదక్కా, ఇంకెందుకు బయటికి వెళ్ళడం? అంటే మంజుల లాజిక్ ప్రకారం ఈ ఇంటికి సంబంధం ఉన్న వాళ్ళే ఇంట్లో ఉండాలి కదా. అవునా మంజుల? అయితే మరి ఏం చేద్దాం వదినా? ఒక పని చేద్దాం. ఇది శ్రావణ మాసం మంచి రోజులు కాబట్టి ముందు తాంబూలాలు మార్చుకుందాం. తాంబూలాలు మార్చుకుంటే సగం పెళ్ళైపోయినట్టే కాబట్టి చిట్టి వాళ్ళు అప్పుడు ఇక్కడే ఉంటారు.
మంజులకు కూడా ఏ అభ్యంతరం ఉండదు. ఏమంటావు మంజుల? అవునక్క. ఇగో చెల్లె, మా చిట్టిని నాని బావకి ఇయ్యాలనంటే నాదో కండిషన్ ఉన్నది. ఏంటి రోజు మా నాన్న నీతో పేకాడాలా? లే, మా సీత చెల్లె సిట్టి దిక్కెళ్ళి తాంబూలం తీసుకోవాలి. బుల్లిబావు దిక్కెళ్ళి రామరాజు బావ తీసుకోవాలి. మా చిట్టి కోసం సీతకొక్కరితేనేంటి, మా అక్క చెల్లెళ్ళు ముగ్గురం కలిసి తాంబూలం అందుకుంటాం. అయితే మేమేమైనా తక్కువ తిన్నామా? రాజుబాబుతో కలిసి మా అన్నయ్యతో మేం తాంబూలం తీసుకుంటాం. నా ప్లాన్ అంతా సీత రివర్స్ చేసింది. ఈ చిట్టిని ఇంట్లోంచి వెళ్ళకూడదామంటే ఏకంగా ఇంటికే కోడలైపోయింది. థాంక్స్ అన్నయ్య. అన్నయ్య ఆశీర్వదించండి వదినా. అమ్మ చిట్టి, మీ అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, వెళ్ళండి. జిందగీ మొత్తం పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నట్టు అలీ రిలీజ్. చిట్టి, హ్యాపీగా ఉన్నావా? అక్క నా జిందగీలో కలతైతే నన్ను మాఫీ చేయి. చూడు చిట్టి, నువ్వు ఈ ఇంటికి కాబోయే కోడలివి. మా ముగ్గురికి ఎంత అధికారం ఉందో నీకు అంతే సమానమైన హక్కుంది. దాని ఆటలు కట్టించే ఆప్షన్ మాతో పాటు నీకు కూడా ఉంది. గట్లయితే ఆ పొట్టిదాంతో చెడుగుడు ఆడుకోమంటావా అక్క? నువ్వు రెచ్చిపో చెప్తా. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది చిట్టి. నువ్వింక దాని రోగం కుదర్చాలి. చిట్టి కన్నా ముందు ఒక పూట నీ వంట దానికి తినిపించావనుకో సరస్వతి, నిజంగానే దాని రోగం కుదురుతుంది. ఒక పని చేద్దాం. ఇది శ్రావణ మాసం మంచి రోజులు కాబట్టి ముందు తాంబూలాలు మార్చుకుందాం. తాంబూలాలు మార్చుకుంటే సగం పెళ్ళైపోయినట్టే కాబట్టి చిట్టి వాళ్ళు అప్పుడు ఇక్కడే ఉంటారు. మంజులకు కూడా ఏ అభ్యంతరం ఉండదు. సీత, నాకు సపోర్ట్ చేసినట్టే చేసి నీ మరిదికి నిశ్చితార్థం చేస్తావా? మనం మొదలుపెట్టిన చదరంగంలో నా ఎత్తుకు నువ్వు పై ఎత్తు మాత్రమే వేశావు. చెప్పెట్టి ఆ ఆటని నేను ముగిస్తాను. అదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.
నిన్నేందన్నావు? నా పెళ్లికి నువ్వు చెక్ పెట్టినవా? నా పొగరికి నువ్వు బహుమతి ఇచ్చినవా? సీతకిచ్చిన షాక్ కి గింగిరాలు తిరిగి పడినవులే. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నీకు తాంబూలాలు మాత్రమే మార్చుకున్నారు, పెళ్లి కాలేదు. గిది ఎట్లయిందో గది కూడా గట్లనే అవుతుందిలే.